రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు పులివెందులలో జరుగుతున్న బై ఎలక్షన్ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. కావున అక్కడ జరిగేది ఎలక్షన్లు కాదు, రావణ కాస్ట్ జరుగుతుంది. ప్రజల్ని ఓటు వేయనివ్వకుండా స్లిప్పులు రాకపోవడం, వాళ్ళని కొట్టడం, టీడీపీ గుండాలు ప్రజలపై అరాచకం చేయడం, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, పోలీసులే టీడీపీ కార్యకర్తలుగా మారి పచ్చ చొక్కాలు వేసుకొని గన్నులు పెట్టి బెదిరియడం, ఏజెంట్లను బుద్ధులు కానీ రాగని చేయడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళని బెదిరించి మిమ్మల్ని చంపుతాము, గన్నులు పెడతాము మీ ఇంటికాడ అని బెదిరియడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందో అర్థం కాలేదు. చట్టం చేతులు కట్టుకొని ఉంది, చేస్తుందో అర్థం కాలేదు. మా ఓటు మేము వేసుకుంటాం, మీ కాళ్ళు పట్టుకున్నాం, పోలీసులు పట్టుకునే పోలీసు వాళ్ళు టీడీపీ కార్యకర్తలుగా మారి, నాయకులుగా మారి, వాళ్ళు పచ్చ చొక్కాలు వేసుకొని వీళ్ళ మీద వికృత శిక్షలు చేయడం, వాళ్ళని కొట్టడం, చంపుతామని బెదిరియడం, గన్నులు పెట్టి చంపుతామని బెదిరియడం, ఇవన్నీ తీవ్ర విషాదానికి లోటు లేపుతుంది. పులివెందులలో రాష్ట్ర ప్రజలందరికీ చూస్తున్నారు. ఖచ్చితంగా 2029లో ఈ రాక్షస పాలన ఖచ్చితంగా తరిమి కొడతారు. ఈ రాక్షస పాలన ఉండదు.